ఫ్రెండ్స్, మా ఊరి పక్కన ఒక అడ్ రోడ్ అనే ప్లేస్ ఉంది. అక్కడ ప్రతి చేపలు దొరుకుతాయి ఆ మార్కెట్లో. అంటే చిన్న మార్కెటే కానీ అన్ని రకాల సముద్ర చేపలు, చెరువు చేపలు, అన్ని చేపలు దొరుకుతాయి. ఇప్పుడైతే తుఫాను వల్ల కొన్ని చేపలు ఉన్నాయి. మామూలు టైంలో అయితే సముద్ర చేపలు, రకరకాల చేపలు దొరుకుతాయి. ఇక్కడైతే మా ఊర్లోని మంచి చేపలు దొరకకపోయినా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. అదేంటి మీ వాళ్ళే కదా పడతారు అనుకోవద్దు. ఎందుకంటే మా వాళ్ళే పడతారు, కానీ మా వాళ్ళ దగ్గర నుంచి బోటు ఒడ్డుకు వచ్చిన వెంటనే వీళ్ళు కొనుక్కొని మార్కెట్కి తెచ్చేస్తారు. అవి మనం చూడడానికి కూడా అవ్వదు, అంత స్పీడ్గా వీళ్ళు కొనేసుకొని మార్కెట్కి తెచ్చేస్తారు. అందుకనే మా ఊర్లో కంటే ఇక్కడ ఎక్కువ చేపలు దొరుకుతాయి. మీకు కనిపిస్తున్నవి అయితే చాలా రకాల చేపలు కనిపిస్తున్నాయి కదా ఈ స్క్రీన్లో. అయితే రవ్వలు ఉన్నాయి, మెరుగులు ఉన్నాయి, సిల్వర్ ఉంది. దాంతో పాటు ఇక్కడ రూప్ చంద్ అని చెరువు చందువ అంటారు దాన్ని, ఆ చేప కూడా ఉంది ఇక్కడ. అవే కాదు, సముద్ర చేపలు అయితే రకరకాల పార్లు అన్నీ ఉన్నాయి. పార్లే కాదు, రకరకాల చేపలు ఉన్నాయి. ఇక్కడ ఈ మార్కెట్లో మొత్తం చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది ఏ చేపలు ఉన్నాయని. ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ అమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు మా వాళ్ళే. వేరే ఊరు వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు, మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వాళ్ళు అయితే మా వాళ్ళే. ఒకసారి చూడండి క్లియర్గా. మీకు కనిపిస్తున్న ఈ వీడియోలో సముద్ర చేపల కంటే చెరువు చేపలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే తుఫాను ప్రభావం వల్ల మా వాళ్ళు వేటకి వెళ్ళలేదు. అందువల్ల వాళ్ళు వేటకి వెళ్ళకపోతే సముద్ర చేపలు తక్కువగా ఉంటాయి. వీళ్ళు చెరువుల దగ్గరికి వెళ్ళి ఈ చేపలను కొనుక్కొని మార్కెట్లో అమ్ముతారు. మార్కెట్లో అయితే ఖచ్చితంగా ఏదో ఒక చేప దొరుకుతూనే ఉంటుంది. ఇది మా ఊరికి దగ్గరలోనే 13 కిలోమీటర్ల దూరంలోనే. ఎస్రాయవరం మండలం, అనకాపల్లి డిస్టిక్, అడ్ రోడ్డు ఈ ఏరియా పేరు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈవిడ మా అత్తమ్మ. ఈవిడ కూడా ఇక్కడే చేపలు అమ్ముతారు. మా ఈవిడ కూడా రకరకాల చేపలు తెస్తారు, సముద్ర చేపలు తెస్తారు, రొయ్యలు తెస్తారు, చెరువు చేపలు తెస్తారు. ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. చూడండి, ఈ రకం చేప అయితే టేస్ట్ తక్కువగా ఉంటుంది కానీ అందులో మాకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చేపల గురించి తెలుసు కదా, కొయ్యంగులు అంటారు మా వాళ్ళు అయితే. కొయ్యంగులు అల్టిమేట్ టేస్ట్ ఉంటాయి. ఇవైతే పాలబొంతలు అంటారు. ఇవైతే రవ్వలు మీకు తెలుసు. ఇవైతే గులిమిందలు అంటారు. గులిమిందులోని ఇది ఒక రకం. గులిమిందులు 3 రకాలు ఎంతో ఉంటాయి. ఇవైతే రెడ్ స్నాపర్స్. కొంచెం కలర్ మారిపోయింది చేప అయితే. ఇవి కూడా చెప్పాను కదా అలా పాలబొంతలు. ఇవి కూడా, ఇది సిల్వర్ కరిప్ అంటారు మా వాళ్ళు అయితే. ఈ పక్కన కనిపిస్తున్న ఈ చేపల పేర్లు అయితే బొంతులు. టేస్ట్లో అయితే ఓ మాదిరిగా టేస్ట్లెస్ అనిపించిన మంచిగా ఉంటుంది చేప అయితే. ఇక్కడే కటింగ్ కూడా చేస్తారు. ఇక్కడ కటింగ్ చేసే వాళ్ళు ఖాళీగా 5 to 6 మెంబర్స్ ఉంటారు. అంత మార్కెట్ ఉంటుంది ఇక్కడ. చాలా ఈజీగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు వీళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఒకసారి ఈ మార్కెట్ మొత్తాన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ కటింగ్ ప్రతి ఒక్కటి చాలా బాగా చేస్తారు. అదే కాకుండా ఈ మార్కెట్లో ప్రత్యేక విషయం ఏమిటంటే ఏ చేప అయినా ఈ మార్కెట్లో మ్యాక్సిమం దొరుకుతుంది. అంటే చిన్న చేప నుంచి పెద్ద చేప వరకు ఏ చేప అయినా దొరుకుతుంది. మనం నచ్చిన చేప తెచ్చుకోవచ్చు. సముద్రం దగ్గరలో ఉంది కాబట్టి సముద్ర చేపలు ఇంకా ఎక్కువగా దొరుకుతాయి. చెరువు చేపలు కూడా దొరుకుతాయి. కాకపోతే అది సముద్ర చేపలు దొరకలేనప్పుడు మాత్రం అవి ఎక్కువగా తెస్తారు. ప్రతి ఒక్కరు దొరుకుతాయి. ఈ స్క్రీన్లో కనిపిస్తున్నాయి మాత్రం పార్లో చాలా బాగుంటాయి టేస్ట్లు అయితే. ఇవి రొయ్యలు, సముద్రపు రొయ్యలు. ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు తెలుసు మెరుగు చేప. ఇవి కనిపిస్తున్న ఈ చేపలు, చిన్న చేపలు కనసలు, గొరకలు కలిపి ఉన్నాయి ఇందులో. చూడండి, ఈ చేపలు చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి కూడా టేస్ట్ అయితే తక్కువ ఉంటుంది. రూప్ చంద్ ఇది సిల్వర్. ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి పండుగప్పలు ఉన్నాయి. అక్కడ వీటిని పండుగప్పలు అంటారు. ఇంగ్లీష్లో అయితే బర్రాముండి అంటారు. ఇక్కడ కూడా మంచి చేపలు ఇవి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పండుగప్పకి, రెడ్ స్నాపర్కి తెలియట్లేదు తేడా. అవి వేరు, ఇవి వేరు. ఆ చేప ఈ చేప అనుకొని కొంతమంది కొనుక్కొని తింటున్నారు. దానికి డిఫరెన్స్ ఖచ్చితంగా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ చేపలు అయితే మా వాళ్ళు ఎలకలు అంటారు. కొంతమంది అయితే ఓరావా చేపలు అంటారు. ఈ చేపలు తీసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేస్తున్నారు. ఒక పెద్ద అయినా బాగా నీట్గా కట్ చేస్తున్నాడు. కట్ చేసిన తర్వాత మళ్ళీ పార్సల్ చేసి కవర్లు వేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఒకసారి చూడండి.